ఫ్రెండ్స్ మీకు కూడా లాక్ స్క్రీన్ అనేది ఎలా సెట్ చేయాలో అని చెప్పేసి తెలియదు అనుకోండి. చాలా మందికి తెలుసు, కాకపోతే 1-2% మందికి చాలా మంది తెలియదు అనమాట. సో వాళ్ళ గురించి ఈ వీడియో లాక్ అనేది ఎట్లా సెటప్ చేసుకోవాలి, మన మొబైల్ అనేది ఎవరికైనా ఇచ్చినప్పుడు డైరెక్ట్ వాళ్ళు లాక్ అనేది ఓపెన్ చేసే వాళ్ళు ఎంటర్ కావాల్సి ఉంటుంది. కాబట్టి అట్లా మన ప్రైవసీని మనం ప్రొటెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అది ఎట్లా సెటప్ చేయాలి, ఏం కథ అని చెప్పేసి మన మొబైల్లోనే ఉంటుంది. చాలా మందికి తెలియదు కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా క్లియర్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లాక్ స్క్రీన్ అని చెప్పేసి ఇట్లా ఆప్షన్ కనబడుతుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇట్లా కింది కనుక స్క్రోల్ చేసినట్టయితే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫర్ సపోజ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ప్రీవియస్గా ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో అది ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. మీరు సింపుల్గా మీకు తెలిసిందే కాబట్టి అది ఎంటర్ చేసిన తర్వాత, లేకపోయింది అనుకోండి మీరు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీకు ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిపోయిన తర్వాత ప్యాటర్నా, పిన్నా, లేకపోతే పాస్వర్డా అని చెప్పేసి మీకు అడుగుతుంది అనమాట. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ఇక్కడ నేను చూసినట్టయితే ప్యాటర్న్ అని చెప్పేసి చూస్ అయితే చేసుకుంటున్నా. ఇది చూస్ చేసుకున్న తర్వాత ఇట్లా మీకు ఈ 9 చుక్కలు అయితే కనబడుతూ ఉంటాయి అనమాట. సో దీంట్లో మీరు 4 అయితే కలపాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను సి అని చెప్పేసి ఇట్లనైతే సెటప్ చేసుకున్నా. మీకు కనబడుతుందో లేదో క్లియర్గా ఇక్కడ చూడండి. లాస్ట్లో మనకు లైట్గా కనబడుతుంది కదా, ఈ విధంగా నేను పాస్వర్డ్ అయితే సెటప్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఇట్లా మీరు కూడా ఇదే విధంగా సెటప్ అయితే చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఆ 9 చుక్కల్ని కూడా వాడొచ్చు. ఫర్ సపోజ్ నేను సింపుల్గా మీకు చెప్పాలి కాబట్టి ఈ విధంగా సి అని చెప్పేసి క్లిక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అని చెప్పేసి ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన లాస్ట్ స్క్రీన్ అనేది ఎంటర్ అయిపోతుంది అనమాట. ఇప్పటి నుంచి నా మొబైల్ ఎవరు ఓపెన్ చేసినా సరే ఈ ప్యాటర్న్ అనేది అడుగుతుంది. సో వాళ్ళైతే మన దగ్గరకు వచ్చేసి ప్యాటర్న్ అనేది తీసుకున్న తర్వాతనే వాళ్ళకి మొబైల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది, మీకు తెలిసిన ముచ్చట్నే. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడనే మనకు అడిషనల్గా ఒక ఆప్షన్ అయితే ఉంది. ఫేస్ లాక్ తోని మనం ఫేస్ పెట్టి డైరెక్ట్ మన మొబైల్ అనేది అన్లాక్ అయితే చేయవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఈ కన్వీనియంట్గా ఉంటే ఈ సెటప్ కూడా చేసుకోండి. ఇది చాలా మొబైల్స్లలో రాదు, ఓల్డ్ వర్షన్ మొబైల్స్లో ఏదైతే న్యూ వర్షన్ ఉంటుందో దానికైతే వస్తుంది. ఇక ఫింగర్ ప్రింట్ కూడా సేమ్ ఇట్లే ఉంటుంది అనమాట. మన ఏలు పెట్టి డైరెక్ట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ లాక్ సెటప్ అయితే వర్క్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి. ఒకసారి మీకు ఫ్రీ టైం దొరికితే చెక్ చేయండి. అంతేకాకుండా ఇది సింపుల్ వీడియోనే ఎందుకు చేసినాం అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. మీకు సింపులే, కాకపోతే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే లాక్ సిస్టమ్ అనేది ఎట్లా చేసుకోవాలి, ఏం కథ అని చెప్పేసి తెలియదు కాబట్టి వాళ్ళ గురించి ఈ వీడియో అనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. టాటా ఫ్రెండ్స్.